బుజ్జి మీ కాలేజీలా లెక్కలుల్లా నువ్వే ఫస్ట్ అంట కదా బుజ్జి. అవును బావా. నేను ఒక లెక్క అడుగుతా, చెప్తావా బుజ్జి? చెప్తా. 5 నుంచి 10 దాకా టక్క టక్క చెప్పు. 5, 6, 7, 8, 9, 10. 10 అయినాక జాకీ రాణి భాష. నమస్కారం డాక్టర్ సాబ్. నమస్కారం డాక్టర్ సాబ్, నేను చేతులు గిట్లా పెట్టి గిట్లా అన్నప్పుడు గిట్లా నొస్తుంది, జర చూడు డాక్టర్ సాబ్. సింపుల్. దాన్ని నన్ను అడిగేదేమున్నది? చేతులు ఇట్లా పెట్టి ఇట్లా నాకు అట్లా అనుకుంటే పాయింట్ మీ తాత వచ్చేస్తాడా? బుజ్జి, మందుదానికే 1000 రూపాయలు ఇయ్యి, నీకు 1000 రూపాయలు రేపిస్తా. నా దగ్గర ఈరోజు పైసలు లేవు, రేపిస్తా. పైసలు లేవంటున్నావు, రేపెట్లు ఇస్తావు? రేపు నువ్వు ఇస్తాంటున్నావు కదా. వదినమ్మ, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? చెప్తా. నీ చేతిలో 5 మామిడి పండ్లున్నాయి. అల్లకెళ్ళి మీ ఆయన 2 పండ్లు లాక్కుంటే ఇంకెన్ని పండ్లు ఉంటాయి నీ చేతిలో? 35 పండ్లుంటాయి. 35 ఎట్లుంటాయి? మా ఆయన మూతి పండ్లు కలుపుకొని. ఏమైంది బుజ్జి? మా ఆఫీస్ లో నాకు 2 ప్రైజులు ఇచ్చిండ్రు. అవునా? ఈ చిన్న ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? మా ఆఫీస్ లో వంట చేసినందుకు ఇచ్చిండ్రు. అవునా? ఈ పెద్ద ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? ఇంకోసారి వంట చేయొద్దు అని ఇచ్చిండ్రు. బుజ్జిది అక్కడ పెట్టు. ముఖాన్ని ఫ్రెష్ గా షైనీగా మెరుపులా మెరిపించుకోవాలంటే ఇవాళ చెప్పబోయే బ్యూటీ అమ్మ బాబాయ్, చీరలు 10 చీరలు కొంటే 10 చీరలు ఫ్రీ. బావా, చీరలు కొనుక్కోవాలా బావా? సార్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు మేడం? తొక్కల పర్మిషన్ నాకెందుకు? అన్ని చీరలు ఉత్తుకోనికి శాతం అవుతుందా లేదా అని అడుగుతున్నా. కారం పొడి కారం పొడి. ఏ కారం పొడి ఇక్కడదా? కిలో ఎంత? 1 కిలో 300. 20 కిలోలు ఇయ్యు. 20 కిలోలు ఎందుకు మేడం? 10 కిలోలు ఇంట్లోకి వాడనికే, 10 కిలోలు మా ఆయనకు వాడనికే. బుజ్జి, ఏపటికి ఆ సీరియల్ చూస్తావు? సీరియల్ చూసి చూసి బోర్ కొట్టదా నీకు? నిన్ను 6 సంవత్సరాల నుంచి చూస్తున్నా, బోర్ కొట్టిందా? ఏమైందన్నా? మా పక్కింటి ఆంటీ రాక్షస శాతాలు చేసి చీరలిప్పి అని వాళ్ళ ఆయనను కొడితే నేను అడ్డం పోయినా నన్ను కొట్టింది. ఆ ఆంటీ ఇట్లా ఎప్పటి నుంచి చేస్తాందట? ఆంటీ దవాఖానలో ఉన్నప్పుడు ఆమెకు రక్తం అవసరం ఉంటే నా భార్య రక్తం ఇచ్చినాం, అప్పటి నుంచి.